ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్. విశ్వ అమూల్యతో అమూల్య నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనేసి చెప్తాడు. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అమూల్య, నువ్వంటే నాకు చాలా ఇష్టం అమూల్య అనేసి అంటాడు. అప్పుడు అమూల్య అలా చూస్తూ ఉంటుంది. విశ్వ తన జేబులో ఒక చైన్ తీసి అమూల్య నేను నిన్ను జెన్యూన్గా ప్రేమిస్తున్నాను అనేసి చైన్ ఇస్తాడు. అప్పుడు అమూల్య ఆ చైన్ తీసుకొని విసిరేస్తుంది. విశ్వ షాక్ అయిపోతాడు. ఏంటి అమూల్య అలా విసిరేసావు, కానీ నా గుండెలో ప్రేమని మాత్రం నువ్వు ఎప్పటికీ విసిరేయలేవు అమూల్య అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోయి పక్క నుంచి చూస్తూ ఉంటాడు. అమూల్య కింద పడ్డ చైన్ను తీసుకొని ఆ చైన్ను చూస్తూ ఉంటుంది. విశ్వ అమూల్య కొంచెం నా దారికి వచ్చేసినట్టే అనేసి హ్యాపీగా ఉంటాడు. తర్వాత రామరాజు గురుమూర్తి బాబాయ్ వాళ్ళ ఇంటికి వస్తాడు. వచ్చి బాబాయ్ నేను మొన్న మీ ఊరికి వెళ్ళాను కదా, డబ్బులు తీసుకొచ్చాను, ఇదిగో బాబాయ్ అని ఇస్తాడు. అప్పుడు గురుమూర్తి బాబాయ్ నువ్వు ఎప్పుడు ఇచ్చినా ఏం కాదులే రామరాజు అంటాడు. రామరాజు ఎప్పుడైతే ఏంటి బాబాయ్ ఇస్తాను తీసుకోండి అనేసి అంటాడు. అనేసి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు బాబాయ్ మీ పిల్లలు అందరి పెళ్ళిళ్ళు అయ్యాయా, వేదవతి బాగుందా అనేసి అడుగుతాడు. అప్పుడు రామరాజు వేదవతి బాగుంది, అందరూ బాగున్నారు, పిల్లలు అందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి, కానీ మా చిన్న కూతురికే కాలేదనేసి చెప్తాడు. అప్పుడు అందరూ సెటిల్ అయినట్టేనా అనేసి బాబాయ్ గారు అడుగుతారు. అప్పుడు రామరాజు మా చిన్న కొడుకే సెట్ కాలేదు, తను ఒకడే ఖాళీగా తిరుగుతున్నాడు, వాడికి బాధ్యత అనేది లేదు అనేసి చెప్తూ ఉంటాడు. అప్పుడే ధీరజ్ కారులో గురుమూర్తి బాబాయ్ పర్సు మర్చిపోతాడు. ఆ పర్సు ఇవ్వడానికి గురుమూర్తి బాబాయ్ వాళ్ళ ఇంటికి వస్తాడు. వచ్చేసరికి రామరాజు అలాగే గురుమూర్తి బాబాయ్ ఉంటారు. సడన్గా ధీరజ్ వాళ్ళ నాన్నగారిని చూసి షాక్ అయిపోతాడు. నాన్న ఏంటి ఇక్కడ ఉన్నాడు అనేసి. అప్పుడు ధీరజ్ని చూసి గురుమూర్తి బాబాయ్ ఈ అబ్బాయి గురించి చెప్తున్నాను, ఈ అబ్బాయి చాలా బాధ్యతగా పనిచేసుకుంటాడు, వాళ్ళ నాన్నగారు మాత్రం తనని చాలా ఇబ్బంది పెడతాడంట, బొమ్మరిల్లు ఫాదర్లా చేస్తాడంట, తనకి ఇష్టమైనయే వీళ్ళు తీసుకోవాలనేసి చెప్తాడంట అనేసి చెప్తాడు. అప్పుడు రామరాజు అవునా అనేసి అంటాడు. అప్పుడు గురుమూర్తి బాబాయ్ ఈ ధీరజ్ అబ్బాయి కారు తోలుకొని అలాగే వాళ్ళ భార్యని పోషిస్తున్నాడంట, అలాగే చాలా మంచివాడు ఈ అబ్బాయి ధీరజ్ అనేసి చెప్తాడు. అప్పుడు రామరాజు అవునా బాబాయ్ అనేసి అంటాడు. అప్పుడు ధీరజ్ నా గురించి ఎందుకు మీకు, మీరు మాట్లాడుకోండి అనేసి చెప్తాడు. అప్పుడు బాబాయ్ వీళ్ళ అబ్బాయి వీళ్ళ చిన్న అబ్బాయి అంట, అసలు బాధ్యత లేకుండా తిరుగుతాడంట అనేసి చెప్తాడు. అప్పుడు ధీరజ్ అవునా అనేసి చెప్తాడు. తర్వాత గురుమూర్తి బాబాయ్ తన భార్య కోసం తన భార్యని పోలీస్ చేయాలని తను చాలా కష్టపడుతున్నాడు అనేసి చెప్తాడు. అప్పుడు రామరాజు షాక్ అవుతాడు. ప్రేమని పోలీస్ చేయాలనుకుంటున్నాడా ధీరజ్ అనేసి షాక్ అవుతాడు. అప్పుడు ధీరజ్ షాక్ అయిపోతాడు. బాబాయ్ ఈ విషయం ఎందుకు చెప్పాడు నాన్నకి, ఇంకా ఏమైనా ఉందా అనేసి అనుకుంటాడు. అప్పుడు ధీరజ్ మీరిద్దరు మాట్లాడుకోండి, మీ ఇద్దరి మధ్యలో నేనెందుకు, నా గురించి విషయాలు ఎందుకు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత రామరాజు ఇంటికి వచ్చి ధీరజ్ని పిలుస్తాడు. ధీరజ్ని పిలిచేసరికి ఇంట్లో వాళ్ళందరూ వస్తారు. వచ్చేసరికి ధీరజ్ నానా నేను చెప్పేది వినండి నాన్న అనేసి అంటాడు. అప్పుడు రామరాజు నువ్వు చెప్పేది నేనేం వినాలరా, ప్రేమని పోలీస్ చేయాలనుకుంటున్నావు, ఇంత పెద్ద కుటుంబంలో ఉమ్మడి కుటుంబంలో మా నాన్నకి ఒక మాట చెప్పాలని నీకు తెలియదారా అనేసి సీరియస్ అవుతారు రామరాజు. అప్పుడు ధీరజ్ ఇది ఏమైనా పెద్ద విషయమా నాన్న, ఇది చిన్న విషయమే, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి నాన్న అంటాడు. అప్పుడు రామరాజు నువ్వేమనుకుంటున్నావురా, నాన్నకి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నావా, ఇంట్లో ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నావా అంటాడు. అప్పుడు ప్రేమని పోలీస్ చేయాలనేది నీ ఒక్కటి బాధ్యత అనుకుంటున్నావా, నేను ఇంట్లో నేనున్నానని తెలియదా నీకని అంటాడు. అప్పుడు ప్రేమ షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటుంది. తర్వాత నర్మద ఏముంది మామయ్య గారు, తను చదువుకుంది కదా, చదువు అయిపోయిన తర్వాత తను ఏదో ఒక జాబ్ చేయాలి కాబట్టి తనకి పోలీస్ అంటే ఇష్టం అనేసి ధీరజ్ పోలీస్ చేయాలనుకుంటున్నాడేమో మామయ్య గారు, మీరు తండ్రి స్థానంలో ఉండే ఒకసారి ఆలోచించండి మామయ్య గారు అంటుంది. అనగానే మళ్ళీ నర్మద వేదవతికి సైగ చేస్తుంది, నువ్వు కూడా మామయ్యతో మాట్లాడమని. వేదవతి కూడా నేను ఇంకేదో కొంప ముందిపోయినట్టుగా మీరు అలా అంటే సీరియస్ మ్యాటర్ అనుకుంటున్నాను, ప్రేమ చదువు అయిపోయింది కదా పోలీస్ కావాలనుకుంటుందేమో, కానివ్వరాదండి అంటుంది. అప్పుడు రామరాజు భుజమ్మను మాట్లాడకు అనేసి అంటాడు. అప్పుడు సైలెంట్గా ఉంటుంది. తర్వాత వల్లి వచ్చి అమ్మో ప్రేమ పోలీస్ కావడం నాకు ఇష్టం లేదు, ఎలాగైనా ఈ పోలీస్ని కానివ్వకుండా చేయాలి అనేసి మామయ్య గారిని మళ్ళీ మన ఎదురింటులతో కొట్టాలని చూస్తున్నారా మీరు, అప్పుడే ప్రేమ డ్యాన్స్ క్లాస్కి వెళ్తేనే తను మొత్తం సంపాదించింది మామయ్య గారు తింటున్నారని మాట్లాడారు వాళ్ళ ఇంటి వాళ్ళు, మళ్ళీ ఇప్పుడు పోలీస్ అయిన తెలిస్తే మళ్ళీ వచ్చి చొక్కా పట్టుకొని నడి రోడ్డు మీద మామయ్య పరువు తీస్తారు అనేసి అంటుంది. అప్పుడు
అప్పుడు ధీరజ్ అసలు ఎందుకు వదిన పదే పదే దాన్ని గుర్తు చేస్తావు అంటుంది. అప్పుడు రామరాజు గుర్తు చేస్తే మాత్రం తప్పేముందిరా, అది నాకు జరిగిన అవమానమే కదా, ప్రేమ పోలీస్ అవ్వడానికి వీల్లేదంటాడు. అప్పుడు ధీరజ్ లేదు నాన్న, నా భార్యని పోలీస్ చేసే బాధ్యత నాది, ఈ విషయంలో మాత్రం నేను ఎవరి మాట వినను అంటాడు. అప్పుడు రామరాజు షాక్ అయిపోతాడు. అలాగే వాళ్ళు కూడా షాక్ అయిపోతారు.